పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ కొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్ళు ఆ మాటల్ని చెవికెక్కించుకోవడం లేదు. వర్గ విభేదాలతో రోడ్డెక్కి పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఓ నియోజకవర్గ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతకీ ఎవరా నేత, ఏ స్థానం, ఆ నేత చేసిందేంటి, కోఆర్డినేటర్ పదవి కోసం లైన్లో ఉన్న నేతలు ఎవరు, ఓ మహిళా మాజీ ఎమ్మెల్యే వైపు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ క్రమశిక్షణలు ఉల్లంఘించే తెలుగుదేశం నేతలకు ఇకపై కష్టాలు తప్పవు. టీడీపీ లైన్ దాటితే వేటేనన్న సంకేతాలను ఇస్తోంది. అల్లరి చిల్లరగా చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత అంశాల కోసం పార్టీ ప్రయోజనాలను పనంగా పెట్టాలనుకునే వారికి ఇక టీడీపీలో స్థానం ఉండదని చెప్పేస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే ఇందుకు నిదర్శనం. క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తేనే పార్టీలో ఉంటారని స్పష్టం చేసింది. ఇక ఆలూరు విషయానికి వస్తే పార్టీ నేతల వ్యవహారాలతో ఇక్కడ టీడీపీ ఆగమాగమైంది. తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. పంచాయతీలను పరిష్కరించడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో విరూపాక్షి చేతిలో ఓడిపోయిన తెలుగుదేశం నేత వీరభద్రగౌడ్ ఇన్ఛార్జిగా కొనసాగారు. కానీ పార్టీ నేతలతో పొసగదు. పార్టీలో తానే హీరో అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అదే వీరభద్రగౌడ్ను దెబ్బకొట్టింది. అసలే ఆలూరు సైకిల్ పార్టీలో గొడవలు ఎక్కువ. ఆపై గ్రూపులు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను అందరూ బేఖాతరు చేసి చివరికి ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారు. వైకుంఠం జ్యోతి, కోట్ల సుజాత, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, చిప్పగిరి మాజీ జడ్పీటీసీ మీనాక్షి నాయుడు వర్గాలు పార్టీ అభ్యర్థిని దెబ్బకొట్టాయి. ఓటమి తర్వాతైనా వీరభద్రగౌడ్ గుణపాఠం నేర్చుకోలేదు. ఆలూరులో రాజ్యం తనదేనంటూ విర్రబిగారు. ఏకపక్షంగా వ్యవహరించడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన వీరభద్రగౌడ్ పోకడలు పార్టీలో చాలా మందికి నచ్చలేదు. అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని కొందరు నేతలు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేశారు. దీంతో అందరూ కలిసి పనిచేయాలని, వ్యక్తిగత అంశాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినా ఎవరూ వినలేదు. ఎవరికి వారు తామే ఇన్ఛార్జీలమంటూ కేడర్పై కొరడా ఝులిపించే ప్రయత్నం చేశారు. విభేదాలు వీధికెక్కాయి. ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రతిష్ట మంట కలిసే పరిస్థితి వచ్చింది. టీడీపీ నేతల గొడవలతో పార్టీ బలహీనపడుతోందని అధినాయకత్వం దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో వైసీపీ మరింత బలపడుతోందన్న విషయం పార్టీ దృష్టికి వచ్చింది. అయినా సర్దుకుపోతారేమోనని భావించింది. కానీ ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించారు. ఆలూరులో టీడీపీ రాజకీయం ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. గొడవల నేపథ్యంలోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజును ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్లుగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ముగ్గురు కలిసి ఆస్పరిలో నిర్వహించిన కార్యక్రమానికి తమ నేత వీరభద్రగౌడ్ను పిలవలేదంటూ అనుచరులు రభస సృష్టించడం పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. హైకమాండ్ ఆదేశాలతో వీరభద్రగౌడ్ను ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడంతో ఈయన వర్గం కంగుతింది. దీంతో క్రమశిక్షణ కట్టుతప్పినా, ఏకపక్షంగా వ్యవహరించినా వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఇక వీరభద్రగౌడ్ను ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడంతో కొత్త కోఆర్డినేటర్గా ఎవరిని నియమిస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత, వైకుంఠం జ్యోతి, చిప్పగిరి మండలం మాజీ జడ్పీటీసీ మీనాక్షి నాయుడిలో ఒకరికి అవకాశం ఇచ్చే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి గట్టి పట్టుతో పాటు మంచి చరిత్రే ఉంది.
ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన కోట్ల సుజాతకు ప్రజలతో పాటు పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయి. తమ మార్క్ రాజకీయాలను చేస్తారన్న పేరుంది. ఇక వైకుంఠం జ్యోతితో పాటు మీనాక్షి నాయుడుకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఇన్ఛార్జ్ పోస్టు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో 3 కుటుంబాల నేతలను కాదని ఇంకెవరికైనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ నడుస్తోంది. ముగ్గురు నేతలు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న బలమైన క్యాడర్ను కాపాడుకునే సమర్థత ఎవరికి ఉందన్న అంశంపై పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తోంది. కార్యకర్తలు నేతలు కలుపుకుని పోయి పార్టీని పటిష్టం చేసే నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటూ ఆలూరు సీటు కోల్పోయింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ అధినాయకత్వం అనుభవం, అర్ధ అంగబలం ఉన్న నేతనే ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉంది. కోట్ల సుజాతే అన్ని విధాలా సరిపోతారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.